శివకుమార్ గారు, మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఈ ఫేక్ ప్రచారం అని అంటున్నారు, లేకపోతే నిజాలే అంటే అబద్ధాలు ఏమీ లేవు ఇందులో, ఇదంతా ఫేక్ ప్రచారం అంటున్నారు. ఏది యూఎస్ఏ రేవంత్ రెడ్డి ట్రిప్ క్యాన్సిల్ అయిందనడం, తర్వాత పెట్టుబడులు రాలేదనడం. సో నిజాలేంటి, మరి వాస్తవాలు ఏంటి, పెట్టుబడుల విషయంలో మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? ముందుగా నేషనల్ హబ్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కటి ఏమంటే, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, తర్వాత మన సిఎస్ శాంతికుమారి గారు, తర్వాత మళ్ళీ జేఎస్ రంజన్, వీళ్ళందరూ కూడా ఆ టూర్లోనే ఉన్నారు. మొత్తానికి వాళ్ళు ఏదైతే పెట్టుబడులు పెట్టిస్తున్నారు, లేకపోతే ఎవరెవరిని కలిసిండ్రు అనేది ఎప్పటికప్పుడు మనం లైవ్ లో కూడా చూడడం జరుగుతుంది. కానీ ఈరోజు అక్కడి నుంచి వాళ్ళు ఇంకా తిరిగి తెలంగాణకు రాలేదు, హైదరాబాద్ కి కూడా రాలేదు. అప్పటికే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దాని మీద క్లారిటీ లేకుండా మొత్తానికి వాళ్ళు ఎదురు దాడి చేయడం మొదలు పెట్టారు. ఒకటి ఏంటంటే, ఒక్కసారి వచ్చిన తర్వాత క్లారిటీగా ఉన్న తర్వాత అప్పుడు ఏదన్నా మాట్లాడితే దానికి వాళ్ళు మాట్లాడిన మాట కూడా విలువ ఉంటుంది. రెండోది, నిజంగా కూడా పెట్టుబడులు తీసుకొచ్చిండ్రా లేకపోతే లేదా అనేది అయితే కనీసం అదన్నా క్లారిఫికేషన్ చేసుకోవాలి కదా. అది క్లారిఫికేషన్ లేకుండా నేటుకొచ్చిందే ఇప్పుడే మీరు మాట్లాడుతూ మొత్తానికి వాళ్ళ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయింది అనేది ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడే నేను వినడం జరిగింది. అంటే మొత్తానికి ప్రభుత్వం ఒక నిర్ణయంతో పోయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 7 నెలలు ప్లస్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించాలా వీళ్ళు. మొత్తానికి ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నాము, లేకపోతే మాదే నడుస్తుంది, కేసీఆర్ కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నారు అన్నట్టు ఈరోజు బీఆర్ఎస్ అండ్ ఫ్యామిలీ మొత్తానికి అదే రకంగా ఆలోచిస్తారు. కొంచెం అది ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి ఒక పోయిండు, మొత్తానికి ఒక ముఖ్యమంత్రి హోదాగా పోయిండు, అక్కడ మన రాష్ట్రానికి పెట్టుబడులు కానీ, లేకపోతే అభివృద్ధి చేయడానికి కానీ, లేకపోతే మూసి ప్రక్షాళన గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి ఇవి అన్నిట్లో మనకు కొన్ని రోజులైతే వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఒక డిసిషన్ మీరు తీసుకోవచ్చు. కానీ అది ఇంకా ఏం లేకున్నప్పుడే మొదట్లోనే మీరు అది ఫేక్ అనడము, లేకపోతే ఇది కాదు ఇది కాదు అంటే, మనం ఉన్నాము తెలంగాణ హైదరాబాద్ లో, వాళ్ళు ఉన్నారు న్యూజెర్సీలో లేకపోతే యుఎస్ఏలో ఉన్నారు. మొత్తానికి అది ఏం జరిగింది అనేదాన్ని కొంచెం ఓపికతో నన్ను ఆలోచించమని చెప్పి గతంలో ఇంకొక మాట ఏంటంటే, ప్రతిసారి ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు, మీరు ఏమన్నా సూచన సలహాలు ఇచ్చేది ఉంటే కూడా ఇవ్వండి, మేము అవి రిసీవ్ చేసుకుంటాం. కానీ గతంలో కేసీఆర్ గారు చేసినట్టు మటుకు మేము చెయ్యము అనేది ఒక రకంగా ఓపెన్ గా చెప్తాం. ఇంకొక మాట ఏమంటుండంటే, మొత్తానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి జరిగితే భవిష్యత్తులో ఆ పిల్లగాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి జరిగింది అని అనుకోవాలనే ఉద్దేశంగానే నేను పని చేస్తా, ఆ దిశగానే మేము ముందుకు అడుగులేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే మన మల్లికార్జున్ ఖార్గే గారు కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణకు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదో కాకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన దగ్గర ఖజానా ఖాళీ ఉంది కాబట్టి దాన్ని దిశగానే అడుగులు వేస్తున్నాము. ఫస్ట్ రోజు 1 నుంచి 5వ తారీఖు జీతాలు ఇవ్వాలనుకుంటాం. ఆ జీతాలు కూడా మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ కూడా మేము కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ మేము చేస్తుపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.